నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ వైసీపీ సభ్యుల తీవ్ర వాగ్వాదం. పోడియం వద్ద వైసీపీ ఆందోళన. అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారాయణ. వందే మాతరాన్ని అవమానించిన సోనియా గాంధీ. కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్. ఇంద్రకిలాదిపై భక్తి పారవస్యం. ధర్మపథంలో కుమారి శ్రీయా బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన. ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సోమవారం ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు సభా కార్యక్రమాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో వైసీపీ సభ్యులు ఇలా చేయడం సరికాదన్నారు. సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించారన్నారు. వైసీపీ వారిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ సభ్యుల నినాదాల మధ్య శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష ఈ విధంగా మాట్లాడతారు చెప్తున్నాను. అడగా తీసేయండి సార్, మీరు చెప్తున్నారు. ప్రభుత్వం అంటే పారదర్శక సిస్టమ్ ఉండాలి. ప్రభుత్వం అంటే తర్వాత భేదం ఉండకూడదు. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి. కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవసరం ఉన్నాయి. అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ ని ఆర్డర్లో పెట్టండి. హౌస్ ని మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? మెగా డిఎస్సీ సార్, ఏం సార్ అది? ఈ టేబుల్ని కొట్టుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు అధ్యక్ష చైర్మన్ గారు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిపై జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా 103 పనులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్ల ద్వారా 41,187.7 కోట్లను టూ ఆఫ్ చేశామని, ఇందులో 12,737,13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం, అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. అలా కాకుండా క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో
అదేవిధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇవి డీవియేషన్లో చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది, కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీలైన తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. కండ్రికలోని విపి సుబ్బారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కింది అంతస్తులో ఓ తరగతి గదిలో విద్యుత్ ఫ్యాన్ సరఫరా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బందికి సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గదిలోని సామాగ్రి కాలిపోయింది. సుమారు 1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించడంతో మరో 4.50 లక్షల ఆస్తిని కాపాడగలిగామని, విద్యుత్ పరికరాల లోపం వల్లే ప్రమాదాలు జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఆదివారం కావడంతో ఘటనా సమయంలో పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వందే మాతరాన్ని అవమానించిన సోనియా గాంధీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి, జాతీయ గౌరవంపై ఎలాంటి నిబద్ధత ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. దేశ అత్యున్నత రక్షణ జాతీయ గేయాన్ని దేశభక్తి భావనను అవమానించేలా కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి వైఖరిని దేశ ప్రజలు, ముఖ్యంగా యువత నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ భావాలను చులకన చేస్తూ రాజకీయం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. వందే మాతర గీతాన్ని నిన్న ఏకంగా సోనియా గాంధీ గారు అవమానించిన తీరు సిగ్గుచేటు. ఈ దేశంలో పుట్టింటే కదా ఈ దేశం యొక్క వందే మాతరం యొక్క విలువ తెలిసేది. విదేశాల్లో పుట్టి ఈ దేశం మీద నాయకత్వానితో ఈ దేశం మీద దండయాత్రలు చేసే మనస్తత్వం కలిగినటువంటి విదేశీయుల యొక్క ఆలోచనే సోనియా గాంధీ గారు నిన్న చూపించి వందే మాతర గీతాన్ని ఆపేయమనడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నేతలు, భావితరాలు ఉంటే తక్షణం మీరందరూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు బుద్ధి చెప్పమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మరోవైపు ఈ దేశంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, నేను మేధావని అతనంతకంత చెప్పుకునేటువంటి ఒక స్వయం ప్రకటిత మేధావి, నిన్న ఏకంగా చిదంబరం గారు ఈ దేశ హోంమంత్రిగా పనిచేశాడు. అనేక వేల మంది పోలీసులు చంపినటువంటి నక్సలైట్ల విషయంలో చర్చలు జరపాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో డిజిటల్ మార్పును లేదా రక్షణ రంగాన్ని లేకపోతే యూపీఐ చెల్లింపులను ఎగతాళి చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా నేను మేధావి నక్సలైటు, కాంగ్రెస్ పార్టీ మేధావుల నక్సలైట్ల పార్టీ అని చెప్పుకునేటువంటి స్థితికి దిగజారిపోయింది. అందుకే మీ పార్టీని మేధావుల నక్సలైట్ల పార్టీగా మార్చుకోండి. మీరు చెప్పినట్టు దిమాగి నక్సలైట్ పార్టీగా మీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మార్చుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. తక్షణం సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ లేదా ఈ దేశంలో కోట్ల మంది అవమానించినటువంటి సోనియా గాంధీ గారు తక్షణం క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఈ దేశంలో యువత, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. ఎల్ఐసిలో 1996 నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన వారికి 2010 తర్వాత చేరిన వారందరికీ పాత పెన్షన్ పథకం అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిలో 1/4/2010 నుంచి నూతన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఏఐఐఈఏ సెప్టెంబర్ 2010న ఎల్ఐసిలో దేశవ్యాప్త సమ్మె నిర్వహించింది. 2010 నుంచి జరిగిన ప్రతి దేశవ్యాప్త సమ్మెలో ఏఐఐఈఏ నూతన పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని, 1/4/2010 తర్వాత సంస్థలు చేరిన ఉద్యోగులకు 1995 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని పోరాడుతుంది.
1996 నియామకాల నోటిఫికేషన్, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ కింద ఎల్ఐసిలో 2012 తర్వాత చేరిన ఉద్యోగులకు 1995 పాత పెన్షన్ వర్తింపజేయాలని అప్పటి నుంచి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిరంతరం పోరాటం చేస్తుంది. 1996 నోటిఫికేషన్లోని నిబంధనల ప్రకారం నియమితులైన వారందరికీ పాత పెన్షన్ వర్తిస్తుందని పేర్కొనబడింది. కాబట్టి 1996 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారందరికీ పాత పెన్షన్ అమలు చేయాలని, నూతన పెన్షన్ కింద పెన్షన్ అమలు చేయకూడదని ఏఐఐఈఏ డిమాండ్ చేసింది. ఇది సరైనది కాదు. ముఖ్యంగా సర్వీసెస్కి అవసరమైనటువంటి స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా కీలకం. ఇక మూడోది, పెన్షన్ అనేది ఉద్యోగులు 40 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసిన తర్వాత వారి యొక్క ఫ్యామిలీని వారిని ఆదుకోవడానికి ఉన్నటువంటి ఒక అంశం. అనేక రాష్ట్రాల్లో ఈరోజు న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ బదులు ఓపీఎస్ అనే దాన్ని తిరిగి ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎల్ఐసికి ఆ విధమైన సమస్య కూడా లేదు. ఎల్ఐసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే 1995 పెన్షన్ స్కీమ్నే కొనసాగించేటువంటి సత్తా ఉన్నటువంటిది. కానీ దాన్ని ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. పోనీ కనీసం 2010లో కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం ఎల్ఐసిలో, పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో 2010లో. కానీ 2010 కన్నా ముందు రిక్రూట్ అయిన వాళ్ళకి ఇవ్వాలిగా. 1996లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో నీకు పెన్షన్ ఇస్తానని చెప్పి రాసినటువంటి దానిలో వాడు తీరా రిక్రూట్ అవ్వడం లేట్ అవ్వడంతో వాడికి ఆ రోజు ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఆ పెన్షన్ ఇవ్వట్లేదు, సరైనది కాదు. అందువల్ల ఈరోజు రిక్రూట్మెంటు, అట్లాగే ఎల్ఐసిని బలోపేతం చేయడం, మూడవది పెన్షన్ స్కీమ్, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించడం, ఈ కీలకమైన డిమాండ్లతో ఇప్పటికే మేము 2 సార్లు సమ్మెలో వెళ్ళున్నాం. అవసరమైతే ఇంకొకసారి కూడా ప్రభుత్వాన్ని, ఎల్ఐసి మేనేజ్మెంట్ని గట్టిగా కోరడానికి మేము ఇతర కార్యక్రమాలు కూడా సిద్ధం అవుతున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన యువ కళాకారుని కుమారి శ్రీయా బృందం సాయంత్రం 6:30 నుండి ప్రదర్శించిన కూచిపూడి నృత్య రీతులు ఆహుతులను అమ్మవారి దర్శనార్థం ఇచ్చేసిన భక్తులను భక్తి పారవస్యంతో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో కుమారి శ్రీయా బృందం ప్రదర్శించిన పలు శాస్త్రీయ నృత్య రూపకాలు విశేష ప్రశంసలు పొందాయి. వినాయక స్తుతి, తొలుత గణపతిని కీర్తిస్తూ వినాయకత్వం, మూషిక వాహన కీర్తనలు లయబద్ధంగా అడుగులతో ప్రార్థనా నృత్యం సమర్పించారు. మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గాదేవి దివ్యశక్తిని, రౌద్ర సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రదర్శించిన ఐగిరి నందిని నృత్యం భక్తులను ఎంతగానో అలరించింది. అన్నమయ్య సంకీర్తనలు, తాళ్లపాక అన్నమాచార్యుల ప్రసిద్ధ కీర్తనలైన వినరో భాగ్యము విష్ణు కథ, జగన్మాతను కీర్తించే చక్కని తల్లికి చాంగుబలా సంకీర్తనలకు చక్కని హావభావాలు, ముద్రలతో కూడిన అభినయాన్ని ప్రదర్శించి మెప్పించారు. సాంప్రదాయ కళలను, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే దిశగా దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం వేదికపై ప్రతిభ కనబరిచిన నృత్య బృందాన్ని ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తులు అభినందించారు. అనంతరం దేవస్థానం తరఫున కళాకారులకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించారు. గుంటూరులోని రైల్వే ఎకోపార్ట్లో నగరంలోని పౌర సంస్థలు ఐక్యమై వేలాది మొక్కలను నాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని, ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనాన్ని పెంపొందించగలమని డివిజనల్ రైల్వే మేనేజర్ సుదేష్ణ సేన్ ఐఆర్ఏఎస్ పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన గుంటూరులోని రైల్వే ఏకే పార్క్ లో మానవతా, శ్యామలానగర్, వాకర్స్ అసోసియేషన్, విఆర్ విత్ యూ, కోవిడ్ ఫైటర్స్, సన్, చేయుత ఫౌండేషన్, నేస్తం, అభినందన ఫౌండేషన్, దిశా ఫౌండేషన్, రెడ్ పేయర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలను
మొక్కలను నాటుదాం సంరక్షిద్దాం కార్యక్రమాన్ని రైల్వే డివిజన్ మేనేజర్ సుదేష్నా సేన్ మొక్కలను స్వయంగా నాటి ప్రారంభించారు. సుదేష్నా సేన్ IRAS ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో రైల్వే ఏకో పార్క్ లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకుని మహావృక్షాలుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. చెట్లను అభివృద్ధి చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు, భూసార రక్షణకు, భూగర్భ జలాలు పెంపుదలకు, సమృద్ధిగా వర్షాలు పడడానికి తోడ్పడతాయని, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తూ వన్యప్రాణుల రక్షణకు తోడ్పడతాయని తెలిపారు. చైతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గుంటూరులోని పౌర సంస్థలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి గుంటూరు నగరంలో పచ్చదనం పెంపుదలకు కృషి చేస్తున్నామని వివరించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సమాజంలో 33% గ్రీనరీ అవసరమైతే మన రాష్ట్రంలో 23% ఉందని, గుంటూరు జిల్లాలో 7% మాత్రమే గ్రీనరీతో ఆంధ్రప్రదేశ్లో అట్టడుగా ఉందని తెలిపారు. పచ్చని చెట్ల మధ్య సమయం గడిపితే మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ఏకో పార్కులో నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యతను పౌర సంస్థలు స్వీకరిస్తున్నాయని తెలిపారు. Today we have done a plantation along with the civil society organizations. Many of the NGOs have come forward. We are trying in the division, we are trying to plant one tree for every employee. We have around 4,500 employees, and we are trying to see if we can plant 4,500 trees across the division. We have already done a plantation of 2,000 trees, and I'm extremely grateful that the civil society has come forward to help us in this initiative. There is a need to bring about more greenery in the city. We are seeing that this year rains have been less, and one of the reasons that people are saying is the lack of green cover, not just here but across the entire landscape. So we need, it is a bounden duty to plant more trees, and we are also making a little effort towards that direction. ఈరోజు రైల్వే పార్క్ ఎకో పార్క్గా ప్రజలు పిలిచే రైల్వే పార్క్కి 8 పౌర సంస్థలు హాజరై దాదాపు 150 మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ ఉన్న మొక్కల్ని సంరక్షించడం, కొత్త మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో 33% గ్రీనరీ ఉండాల్సింది కేవలం 30% మాత్రమే ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో 23% మాత్రమే ఉంటాం. దురదృష్టం గుంటూరు జిల్లాలో కేవలం 7% మాత్రమే గ్రీనరీ ఉంది. అందువలన గ్రీనరీని మరింత పెంచాల్సిన అవసరం గుర్తించిన పౌర సంస్థలు మానవత, కోవిడ్ ఫైటర్స్, అభినందన ఫౌండేషన్, దిశ ఫౌండేషన్, చేయూత ఫౌండేషన్, రకరకాల సంఘాలన్నీ ఒకటై ఐక్యమై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎకో పార్కులో నాటిన 1500 మొక్కల్ని బతికించే బాధ్యత, వాటికి నీరు పోసి నిరంతరం వాటిని అభివృద్ధి చేసే బాధ్యత కూడా పౌర సంస్థలు తీసుకుంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ చాలా సహకారం అందించారు. ఇక్కడ గుంటలు తవ్వడానికి కానీ మొక్కలు ఇవ్వడానికి కానీ సహకారం అందించారు. డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు వారి యొక్క ట్యాంకర్ని పంపి నీరు అందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ నగరంలో ఉన్న పెద్దలందరినీ కలిసి వాళ్ళ యొక్క మద్దతుతో ఈ ఎకో పార్కులో నాటిన ప్రతి మొక్కని బతికించి పెద్ద చేయడానికి కృషి చేస్తాం. అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైన కార్యక్రమం ఈరోజు. ప్రకృతిని మనం కాపాడుకోకపోతే పరిస్థితి చూస్తున్నాం కదా. ఎల్నినో రైతులు వర్షాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. కరువు వచ్చే పరిస్థితి వచ్చిన స్థితి కనపడుతోంది. దీనికి ముఖ్యమైన కారణం మానవుడు మొక్కల్ని సంరక్షించుకోక వాటిని నరికేస్తుంటే మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితి నుంచి తప్పుకోవడానికి మన కృషిలో భాగంగా ఈరోజు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు ఈ ఇనిషియేటివ్ని అన్నిటికంటే చాలా గొప్ప ఇనిషియేటివ్ ఇది. ఎందువలనంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాజంలో మిగిలిన అన్ని విషయాల కంటే ప్రాముఖ్యతనివ్వాల్సిన అంశం ఇది. మొక్కలు చెట్లని మనం పెంచకపోతే ఈ ప్రస్తుతం ఉన్న 45 డిగ్రీలు 50 డిగ్రీలకు చేరి మనం వేడి తట్టుకోలేక పంటలు పండక కరువు కాటకాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని స్వచ్ఛంద సంస్థలు అందరినీ మూవ్ చేయటంలో కూడా లక్ష్మణరెడ్డి గారు చాలా గ్రేట్. అది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో 10 మందిని ఒక చోటకి చేర్చడం అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటున్న పరిస్థితుల్లో ఆయన స్వచ్ఛంద సంస్థలన్నింటినీ
ఈ కనెక్ట్ అనే సంస్థ ద్వారా కానివ్వండి, జనచైతన్య వేదిక ఇనిషియేటివ్ తోటి ఒక 8 సంస్థల్ని ఒక చోటకి తీసుకొచ్చి ఈరోజు సుమారు 200 మందిని ఇంత మంచి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం, ఉన్న మొక్కల్ని సంరక్షించడం, కొత్త మొక్కల్ని నాటడం. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న రాష్ట్ర స్థాయి జయంతోత్సవంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడమే కాకుండా స్వాతంత్ర అనంతరం బడుగు బలహీన వర్గాలు, బీసీలు, రైతులు, కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటాలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఈ ప్రాంతానికి కాకుండా రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలు గర్వకారణమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన లచ్చన్న ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలన్న లచ్చన్న ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలంటే విద్య అత్యంత కీలకమని, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. గతంలో నందమూరి తారక రామారావు గాని, గౌతు లచ్చన్న గారి ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రేమతో ఉన్న సంగతులు అనేక సందర్భాలు వారి మాటల్లో వినటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆయన ఆదర్శంగా తీసుకుని, మార్గదర్శకులుగా తీసుకుని మనందరం కూడా ఒకే విధానం, ఆయన విధానాలని, ఆయన ఆశయాల్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం నాకు కలిగించిన మా తమ్ముడు గురుమూర్తి గారు నాకు 4-5 సార్లు చెప్పి నువ్వు రావాలన్నా అని చెప్తే, మరి ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ సభ్యులు, రైతు కష్టాలు తెలుసుకున్న వ్యక్తి, రైతు కష్టాలని ఇష్టంగా పరిష్కరించడానికి ముందడుగేసిన వ్యక్తి. పెద్దలందరూ కూడా చాలా విపులంగా చెప్పారు. గౌతు లచ్చన్న గారితో వారికి ఉన్న అనుబంధాలు కానివ్వండి, గౌతు లచ్చన్న గారి ఆశయాల గురించి కూడా. ఈ తరం రాజకీయ నాయకులు తప్పుకోకుండా గౌతు లచ్చన్న గారి జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ బాటలో నడవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఆయన పదవుల కోసం కాకుండా ఆయన నమ్ముకున్న జనం కోసం, సమాజంలో వెనుకబడితనంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల కోసం ఆయన జీవితాంతం కూడా పోరాటం చేశాడని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. మీకు తెలిసినప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా పదవులు కావాలని చెప్పేసి తాపత్రయపడలేదు. పదవుల్ని, మంత్రి పదవిని కానివ్వండి, పార్లమెంట్ సభ్యత్వాన్ని కానివ్వండి, ప్రాయంగా కొన్ని విలువల కోసం త్యజించిన గొప్ప వ్యక్తి లచ్చన్న గారు అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తామని నేను నుంచి తడ వరకు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ప్రభుత్వాన్ని నిలదీసిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంటే వెనక ముందు ఆలోచించకుండా త్యాగాలు చేసినటువంటి ఘనత, అదేవిధంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ లేదంటే కొన్ని ప్రభుత్వాల పోకడి నచ్చక ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ప్రత్యేకంగా ఎన్టీ రామారావు గారి రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే స్వార్థ ప్రయోజనాలు కాదు, దేశ ప్రయోజనాలు ముందు కావాలి మనకి, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. అలాంటి ప్రయోజనాలు కాపాడగలిగే నాయకుడు కావాలి. అటువంటి నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చాలా విషయాలు అందరూ కూడా చెప్పారు. ఆనాడు ఈరోజు చూస్తున్నాం, ఎవరిని విడగొడితే నాకు లబ్ధి చేరుకుంటుందో అని ఆలోచించే పరిస్థితుల నుంచి ఆనాడు ఎవరిని అందరినీ కలిపితేనే అన్ని ఐకమత్యంగా ముందుకెళ్తాయి అని చెప్పి బలహీన వర్గాలను కలపడం కానీ, అలాగే ఏదైతే గీత కులాల్ని ఒక వేదిక మీద తీసుకురావచ్చినటువంటి విధానం కానీ లచ్చన్న గారు మన అందరూ కూడా స్ఫూర్తిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాతో మాట్లాడినా
ఆయన అసెంబ్లీ సమావేశాల గురించి కానీ రాజకీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు కానీ ఆయన నిర్మోహమాటంగా ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ కాపుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం తీర్మానించింది. సీఎం చంద్రబాబుకు సమస్యలు విన్నవించింది, ఆపై వాటి పరిష్కారానికి ఉద్యమిద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వం అలసత్వం చూపితే నిరవధిక దీక్షకు సిద్ధమని కాపు జేఏసీ నేత చందు జనార్దన్ ప్రకటించారు. విజయవాడ గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్ లో కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. కాపు జేఏసీ నేత చందు జనార్దన్ అధ్యక్షతన గాల సుబ్రహ్మణ్యం, అజ్జా రామకృష్ణ తదితరులు పలు తీర్మానాలు ఆమోదించి వెల్లడించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ 2015లో శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. దీన్ని ఆమె ఆమోదించాలని కోరారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5% కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని కాపు సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళి కాపు సమస్యలను పరిశీలించుకోవడానికి మేము పాజిటివ్ నేచర్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ కాపు సమస్య ప్రధానంగా 7 సమస్యలను మేము ఐడెంటిఫై చేసాం. ఈ 7 సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వంతో కానీ పెద్దలు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వీళ్ళందరితో చర్చించి ఈ సమస్యల పరిష్కారానికి సానుకూల ధోరణిలో మేము ఈ మీటింగ్ ఉపయోగపడింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. విజయవాడలో జరిగిన ఐవీ ప్యాలెస్లో జరిగిన ఈ సమావేశంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించిన అంశాలను గుర్తించడం, దానికి సంబంధించి వీటన్నిటి మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నాయో మొదటి నుంచి కాపు బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ గతంలో ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి సంబంధించి అమలుకు నోచుకోవాలనే దాని మీద చర్చించడం జరిగింది. మూడో ప్రతిపాదన, రాయలసీమలో బలిజ సమస్యలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా చర్చించడం జరిగినది. కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో కొనసాగించిన విదేశీ విద్య తిరిగి కొనసాగించాలని, అదేవిధంగా గతంలో కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు వెళ్ళిన కుటుంబ పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ కులం తూర్పు కాపుగా, అక్కడ రాష్ట్రానికి తూర్పులో ఉన్నటువంటి మా సంఘీయులు తూర్పు కాపులుగా, పశ్చిమాన ఉన్నటువంటి మా సంఘీయులు బలిజలుగా, మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ కాపులుగా, తెలగలుగా పిలువబడుతున్న మేమంతా కూడా ఒకే కులము, ఒకే గొడుగు కింద మేము పనిచేద్దామనే ఉద్దేశంతో ఈ సంఘాలు కూడా రాష్ట్రంలో అనేక చిన్న చిన్న సంఘాలుగా ఎవరికాడు విడిపోయి సంఘీయులంతా ఈరోజు కుల సంఘీయులంతా ఐక్యంగానే ఉన్నారు. సంఘ నాయకుల్లోనే కొద్దిగా అవగాహన లోపం ఉంది కాబట్టి ఆ అవగాహన లోపం కూడా సరిదిద్దుకొని మేము అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగాలి, సమైక్యంగా ముందుకు సాగాలి, ఒకే సంఘంగా ఏర్పడాలనే ఉద్దేశంతో అన్ని సంఘాల నాయకులు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు చర్చించారు. మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఒకే నాయకత్వం కింద సమిష్టిగా ఈ సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధపడబోతున్నాం. మా సమస్య ఏంటంటే, ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా గత దాదాపు కొన్ని దశాబ్దాల నుండి కూడా మేము ఏదైతే అడుగుతున్నామో, ఆశిస్తున్నామో, పోరాడుతున్నామో, మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామో మా ప్రయత్నాలు సక్సెస్ కాలేకపోతున్నాం. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈరోజు మా ప్రతినిధులు మా కుల ఇటీవల బల్లికురవ, సంతమావులూరు స్టేషన్ పరిధిలో జరిగిన పలు దొంగతనం కేసులను అతి తక్కువ వ్యవధిలో ఛేదించడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం బల్లికురవ మండలంలోని ఈర్ల గంగమాతలని దర్శించుకుని వస్తున్న క్రమంలో ధర్మవరం గ్రామ శివార్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు తమ ప్రైవేటు వాహనాన్ని అతని వద్ద ఆపేందుకు ప్రయత్నించగా సదరు వ్యక్తి తన వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లు, బీరు బాటిల్ను అక్కడే పడేసి అద్దంకి వైపు పరారయ్యారు. పోలీసులు వెంటనే అక్కడ పడేసిన గంజాయి, బీరు బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని నిందితుని వెంబడించారు. పారిపోతున్న నిందితుని పట్టుకునే క్రమంలో అద్దకి మండలం శంకవరపాడు వద్ద పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఒక ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరగగానే అప్రమత్తమైన ఎస్ఐలు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించి గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేవలం నిందితుని పట్టుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని దర్శి డీఎస్పీ గారు తెలిపారు. నమస్కారం, నేను దర్శి డీఎస్పీ. ఏం జరిగిందంటే సాయంత్రం 5 గంటలకి 4 గంటలకి మా సంతమావూరు ఎస్ఐ గారు, బల్లిగూర ఎస్ఐ గారు
వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చేదంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గబక్కలేదంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి దీనికి కారు దిగి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. 2 కార్లో వేసుకొని ముందు అదనపుగా ముందు పోయి మోటార్ పైకి చేయడం ఏం చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఎదురుగా ఒక గబక్కలు ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో ఎలా గుద్దారు. ఆటో కట్టమైంది. ఆటో నలుగురికి సింపుల్ ఇంజరీస్తాయి. ఈ అసలు ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, ఒక కార్ను పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగినట్టు ఏం చేయాలో తెలుసుకోవడం వల్ల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కార్లో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగాలేదంటే ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉందా లేదా పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆఫీసులో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది. అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు ఏమైందని చెప్పి అర్థంగా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కూర్చున్న పొరపాటే. ఎందుకంటే ఆఫీసులో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది కానీ ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ తగలరాను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి నివేదిక చేస్తాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ వైసీపీ సభ్యుల తీవ్ర వాగ్వాదం. పోడియం వద్ద వైసీపీ ఆందోళన. అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారాయణ. వందే మాతరాన్ని అవమానించిన సోనియా గాంధీ. కాంగ్రెస్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్. ఇంద్రకిలాదిపై భక్తి పారవస్యం. ధర్మపథంలో కుమారి శ్రీయా బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.